ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అని మనం అంత గొప్పలుగా చెప్తాం కదా. మనకు అన్ని చట్టాలు ఒకవైపు, ప్రతి ఒక్క చట్టంలో ఉన్నటువంటి జీవోలు ఉన్నాయి. 5th షెడ్యూల్ ఉన్నది, 6th షెడ్యూల్ ఉన్నది. ఆ మాదిరిగానే మనకు జీవో నంబర్ 3 కూడా ఉన్నది. ఈ జీవో నంబర్ 3 ద్వారా చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో చేసినటువంటి ఉద్యోగస్తులు కానీ, మరి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ జీవో నంబర్ 3 అనేది, జీవో నంబర్ 3 అనేది మనకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గుండెకాయ లాంటిది. మరి దీన్ని తీసేసి దీన్ని తొలగించి ఇవాళ జనరల్ గా చేస్తే మరి ఇవాళ జీవో నంబర్ 3 పోయిందంటే రేపు 170 పోతుంది, తర్వాత 5th షెడ్యూల్ పోతుంది, పేసా చట్టాలు పోతాయి. ఇవన్నీ తీసిన తర్వాత అంత జనరల్ అయిన తర్వాత ఇంకా ఏజెన్సీ గురించి పోరాటం చేసి ఆఖరికి మనము కట్టెలు దుడ్లు బరిసెలు పట్టుకొని మనం తిరుగుదామా? మనం ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినసేనని మనం ఆగస్టు 9 నాడు జరుపుకున్నామో, ఆ ఆగస్టు 9 నాడు జరుపుకోవడానికి విచ్చేసినటువంటి మరి ఆదివాసీ గూడాలలో ఆగస్టు 9 పండుగ వాతావరణాన్ని జరుపుకున్నటువంటి పెద్దలకు, గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు, మరి విద్యార్థులకు, ఉద్యమకారులకు, సంఘ నాయకులకు అందరూ కూడా కలిసి ఆ రోజు ఆగస్టు 9 నాడు చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము ఆగస్టు 9 నాడు జరుపుకున్నటువంటి పండుగని అందరు కూడా ఈ సంవత్సరం కూడా మన 9 తెగలు ఉన్నటువంటి ఆదివాసీ సంఘ నాయకులతో పాటు మన ఆదివాసులందరం కూడా కలిసి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి పటేళ్లకు, దేవరులకు, మాయజనులకు, మహిళలకు అందరికీ కూడా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరి సంఘాల తరపున వారికి మేము ఈ పండుగ వాతావరణం జరుపుకున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9 నాడు ఐక్యరాజ్య సమితి 1994లో మనకు అవకాశం కల్పించింది. మరి 1994 నుంచి 2006 వరకు అంటే దాదాపుగా 40 సంవత్సరాల వరకు మరి పూర్తవుతుంది. కానీ మనకు ఏవైతే ఐక్యరాజ్య సమితి మనకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరం. మరి ఈ ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మనము ఈ యొక్క ఐక్యరాజ్యం ఇచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో మరి ఆ తేదీ నాడు ఎందుకు జరుపుకుంటున్నామో, ఆ తేదీకి మరి ఏ విషయాలు జరపాలని చెప్పిందో అవి ప్రతిసారి కూడా గవర్నమెంట్ పరంగా కూడా అధికారికంగా కూడా జరుపుతున్నాం. చాలా వారికి కూడా జరుపుతున్నందుకు ప్రభుత్వాలకు కూడా మేము ఆదివాసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవమో ఆగస్టు 9 నాడు జరుపుకుంటున్నామో, మా విషయాలు ఏవైతే మాట్లాడుతున్నామో మరి ఆ విషయాలు ఎందుకు పరిష్కారం అవుతలేవు? ప్రతి విషయంలో కూడా మన వాళ్ళు మాట్లాడుతున్న ప్రసంగాల మీద, వేదికల మీద, సభల మీద ఏ విధంగా మాట్లాడతామంటే ఆదివాసులు అంటే మూలవాసులు, ఈ ఆదివాసులు ప్రపంచంలో ఉన్నటువంటి మూలాల నుండి ఉన్నటువంటి ఆదివాసులు, ఈ ఆదివాసులకి అడవి సొంతం, ఈ భూమి సొంతం, ఈ నీళ్లు సొంతం, ప్రపంచమే దేశంలో మానవ సమాజం రాకముందు ఆదివాసులే ముందున్నారు అని మనం చెప్తున్నాం. మరి వాళ్ళకి ఏం చెప్పిన వాళ్ళమైనా మనం? ఇలా ఆదివాసులకు ఏం చెప్పినాం? మరి ఆ రాజ్యాంగం ఏం చెప్తున్నది? చరిత్ర ఏం చెప్తున్నది? మరి 1994లో మనకు ఐక్యరాజ్య సమితి ఏ విధంగా అయితే చెప్పిందో అవి ఎక్కడి వరకు పూర్తి చేసిందో ఒక్కోసారి సభలలో మీరు కూడా చెప్పాలి. కానీ చెప్పారు. అవి అసలు పూర్తి కాలేదు కాబట్టి ఎందుకు చెప్తారు? పూర్తి అయితే గింత మీరు చాలా చెప్తుంటారు. కానీ ఇప్పటి కూడా ఇవి పూర్తి కాలేదంటే అడవిలో ఉన్నటువంటి చట్టం, హఠవ్యాకుల చట్టం, అది ఐక్యరాజ్య సమితి ద్వారానే మాకు రావడం జరిగింది. ఒకవేళ ఐక్యరాజ్య సమితి చెప్పకపోతే అడవిలో హక్కులు మాకు లేవు. కానీ మాకు హక్కులు కల్పించడానికి మరి ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి? ఇలా మమ్మల్ని చూసే చట్టాలు తయారైపోయినాయి, మమ్మల్ని చూసే హక్కులు తయారైపోయినాయి. మరి హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ ద్వారా వచ్చినాయా? హక్కులు అనేటివి మా ద్వారా నచ్చినాయి, ఆదివాసుల ద్వారా నచ్చినాయి, ఆదివాసులు ఉన్నటువంటి మూలవాసుల ద్వారానే తయారైపోయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కల్చర్, వారి యొక్క డెవలప్మెంట్, వారి యొక్క అభివృద్ధి, వారికి ఉన్నటువంటి సంస్కృతి, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలను బట్టి, కళలను బట్టి ఈరోజు
మనకు ఐక్యరాజ్య సమితి వీళ్ళకు కూడా ఒక రోజు దినాన్ని కేటాయించాలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రభుత్వాలు తెలియపరచాలి, డెవలప్మెంట్ ఉన్నటువంటి విషయాలు మాట్లాడాలి అని ఒకరోజు మాకు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ల నుంచి కూడా మాకు సెలబ్రేషన్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు తప్ప కానీ అభివృద్ధి చేసినటువంటి పనుల గురించి చెప్తలేరు, మాకు ఉన్నటువంటి హక్కుల గురించి చెప్తలేరు. మరి ఇది మరి వాస్తవమని మేము అనాలనా? అందుకోసమని ఆదివాసుల మందనం కూడా ఏకమయ్యి ఆదివాసీ అందరు కూడా ఏ కులం ఉన్న 9 తెగలు ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ ఒక్కటయ్యి పోరాటం చేస్తేనే మనకున్నటువంటి హక్కులు దక్కుతాయని కూడా నేను ఈ మీడియా ద్వారా మీకు తమరికి నేను సంఘ నాయకులకు కూడా తెలియపరుస్తున్నాం. ఇలా ప్రతిసారి అటవీ హక్కు చట్టం ఉన్నది, మరి 5వ షెడ్యూల్ ఉన్నది అంటున్నారు, 6వ షెడ్యూల్ ఉన్నది అంటున్నారు. ఎవరి సొమ్మది? మాకు సొంతం ఇచ్చినటువంటి మా అధికారం అది, మా హక్కు అది. ఇలా 5వ షెడ్యూల్కి అడ్డం వస్తారు, 6వ షెడ్యూల్ భూభాగంలో అడ్డం వస్తారు. ఇలా పేసా చట్టాన్ని అమలు చేయరు. ఇవాళ ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి మాటలు విన్నారు. ఇలా మీ సొంతం కోసం చేస్తే అది ఎట్లా ఆదివాసులకు హక్కుగా మనకు చేరుకుంటది? అందుకోసమని ఆనాడు ఉన్నటువంటి నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మరి మా కొమరం భీము గారు, రామ్జీ గౌండ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఆనాడు మరి బిర్సా ముండా గారు, ఇవంతా వాళ్ళ రాజ్యాంగంతో మంచి మాటతో నచ్చినటువంటి ఈ మనకు హక్కులు కావి ఇవి. ఆనాడు పోరాటం అయ్యి అమరులైతేనే కదా ఈ రోజు వచ్చింది. అందుకని నేను కూడా అనేది ఏమంటే అన్ని సంఘాలు కూడా మా మేకమయ్యి ఒక్కటయ్యి కలుసుగట్టుగా పోరాటం చేస్తేనే మనం సాధించగలుగుతాం. ఇక్కడ ప్రధాన కమిటీ అని మనం అంటాం, కులం కమిటీ అని మనం అంటాం, ఇలా రాజగొండ సేవత అని మనం అంటాము, నాయకపోవడాన్ని ఒకటి అంటారు. ఇవన్నీ విచ్ఛిన్నమవుతున్నాయి. ఇప్పుడు విచ్ఛిన్నం కాకుండా మనమంతా ఏ కమిటీ అయినా కూడా మన చట్టాల కూడా పోరాటం చేయాలంటే, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలంటే ఇలా గోండ్వానా ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి, గోండ్వానా సంస్థలో ఉన్నాం కాబట్టి, మన హక్కులన్నీ కూడా గోండ్వానా రాజ్యంలోనే ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఆ హక్కుల కొరకు పోరాటం చేసే తరుణంలో అందరూ కూడా ఏకమయ్యి మనం అందరం కూడా పోరాటం చేస్తేనే ఇలా ప్రభుత్వాలు కూడా తలదించుకొని మనకున్నటువంటి హక్కులను చూపించే ప్రయత్నాలు చేస్తాయి తప్ప లేకుంటే చెయ్యాయని కూడా నేను ఎందుకంటే మీడియా ద్వారా అందరు కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మొన్న కూడా మేము చూసినాం, ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అని మనం అంత గొప్పలుగా చెప్తాం కదా. మరి ఇప్పుడు ఏదైతే మనకు ఏరోడ్రామ్ అనేది ఏర్పాటు ఇక్కడ అవుతున్నది, మరి ఈ ఏరోడ్రామ్ కు సంబంధించిన విషయంలో ఆదిలాబాద్ జిల్లాని కూడా ఆదివాసీ జిల్లాగా గతంలోనే ప్రకటించినప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా అన్నప్పుడు మా కొమరం భీము గారి కూడా ట్యాక్సీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా నేను ఎందుకంటే ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. దాని కొరకు కూడా మనం పోరాటం చేయాలి. చేయకపోతే వీళ్ళు పెట్టారు. ఇప్పుడు హక్కులు ఏ విధంగా అయితే మనము పోరాటం చేయకుంటే మనకి ఇయ్యారో, మనకు కూడా పోరాటం చేయకుంటే మనకు కూడా ఏదైతే విగ్రహం ఉన్నదో కొమరం భీము గారిది, కొమరం భీము గారి జిల్లా అన్నప్పుడు కొమరం భీము గారి విగ్రహమే పెట్టాలని కూడా మనం అంతా డిమాండ్ పెట్టాలి. అన్ని సంఘాలు కూడా మనం డిమాండ్ పెట్టి ప్రభుత్వాలకు మనము దానికి మెమోరాండం రూపంగా ఇవ్వాలని కూడా నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను అట్లాగే ఏదైతే మనకు అన్ని చట్టాలు ఒకవైపు ప్రతి ఒక్క చట్టంలో ఉన్నటువంటి జీవోలు ఉన్నాయి. 5th షెడ్యూల్ ఉన్నది, 6th షెడ్యూల్ ఉన్నది. ఆ మాదిరిగానే మనకు జీవో నంబర్ 3 కూడా ఉన్నది. ఈ జీవో నంబర్ 3 ద్వారా చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో చేసినటువంటి ఉద్యోగస్తులు కానీ, మరి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ జీవో నంబర్ 3 అనేది, జీవో నంబర్ 3 అనేది మనకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గుండెకాయ లాంటిది. మరి దీన్ని తీసేసి దీన్ని తొలగించి ఇవాళ జనరల్ గా చేస్తే మరి ఇవాళ జీవో నంబర్ 3 పోయిందంటే రేపు 170 పోతుంది, తర్వాత 5th షెడ్యూల్ పోతుంది, పేసా చట్టాలు పోతాయి. ఇవన్నీ తీసిన తర్వాత అంతా జనరల్ అయిన తర్వాత ఇంకా ఏజెన్సీ గురించి పోరాటం చేసి ఆఖరికి మనము కట్టెలు దుడ్లు బరిసెలు పట్టుకొని మనం తిరుగుదామా మనం? అందుకోసమని జీవో నంబర్ 3 కొరకు ముందు మనము ఏదైతే మనకు గుండెకాయ లాంటిది అన్నప్పుడు ఆ గుండెకాయ పోయిన తర్వాత మన ప్రాణాలు పోతాయి. అందుకోసమని మనం ఏమంటున్నామంటే నిరుద్యోగులు కానీ, ఇవాళ ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ జీవో నంబర్ని తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా నేను మీడియా ద్వారా నేను ఆదివాసీ తరపున నేను మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. నేను